దండలు మార్చుకోండి. సరళం విరళం గరళం కదనం మృదులం విదురం హృదయం జయతం సరసం సదయం హృదయం వ్యధితం. ఏమైంది సాగర్, అలా మెసేజ్ చేసావు? వదిలేస్తున్నావా? ఇంచుమించు అలాంటిదే స్నేహ, నన్ను మర్చిపో. దానికన్నా చచ్చిపోమని చెప్పు, సంతోషంగా చేస్తా నీ కోసం. ఏ అలా మాట్లాడకు స్నేహ, ప్లీజ్. మరి మ్యాటర్ చెప్పు, ఏమైంది అసలు? నాకు అక్క ఉందని తెలుసు కదా. మొన్న నాకు కూడా పరిచయం చేసావు కదా. తనంటే మా నాన్నకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏమడిగినా కాదనకుండా ఇచ్చేవారు. నిన్నటి వరకు తెలియదు మా నాన్న కూడా కులాంతరానికి అడ్డు చెప్పడంలో అతిథులు కాదని. నిన్న మా అక్క రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చింది. అప్పుడు సార్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? అక్కడ అడిగి తెలుసుకోండి. మీరు చేయరా పెళ్ళి? అది కాదయ్యా, ప్రూఫ్లు ఏం కావాలో అక్కడ అడిగి తీసుకురండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ లవ్లీ లిల్లీ. మా ఫ్రెండ్ ప్రేమ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటుంది రిజిస్టర్ ఆఫీస్లో. చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్. చూడు, మీ ఫ్రెండ్స్ కొంపంచేలా ఉన్నారు. మీకు ఎక్కడ రీల్స్ చేయాలో ఎక్కడ చేయకూడదో తెలీదా? రండే లోపలికి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏరండి? అదిగోని వస్తున్నారు. ఈ పేర్లేంటి? నా పేరు ప్రేమ. నా పేరు పవన్. ఇంతకీ మీ పెళ్ళికి మీ పెద్దలు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తామండి? ఏదైనా పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకుంటాం కదా. నువ్వు గమ్మునుండు, చేసేది కూడా చెడగొట్టేలా ఉన్నావు. లేదు సార్, వీళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. మా ఇంట్లో నేనేం చెప్తే అదే. ఇక్కడి నుంచి మా ఇంటికే వెళ్తున్నాం. మీ నాన్నగారి పేరేంటి? మదన్ గోపాల్. చూడమ్మా, పెళ్ళి అనేది లైఫ్లో జరిగే మొదటి ముఖ్యమైన ఈవెంట్. సో డెసిజన్ తీసుకున్నప్పుడే స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత జరిగే పరిణామాలకు ఎవ్వరూ బాధ్యులం కాము. లలిత జ్యువెలర్స్ ఓనరు మీ రిలేటివ్ అండి, ఆయనలాగే చెప్తున్నారు. హలో మిస్టర్, ఇది మీ కాలేజీ కాదు, నేను మీ లెక్చరర్నే కాదు. మీరు వేసే పంచులకు పగలబడిన అవ్వడానికి. బిహేవ్ యువర్ సెల్ఫ్. రిజిస్టర్లో సైన్ పెట్టి దండలు మార్చుకోండి. మ్యారేజ్ సర్టిఫికెట్ పోస్ట్లో వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, వీళ్ళు మాత్రం తీసుకురాకండి, మీరు ఒక్కరు మాత్రం రండి.
ఎవరొచ్చారో చూడు. అమ్మాయి అల్లుడండి. ఎవరమ్మాయి, ఎవరు కలుడు? సారీ నాన్న, మీరు ఓకే అంటారని తెలుసు. వీళ్ళ ఇంట్లో ఒప్పుకోపోయేసరికి కంగారులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకురావాల్సి వచ్చింది. ఎవడే వీడు? మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు అవునన్నా కాదన్నా తిని ఏంటి అల్లుడు, మా ఆఫీస్లో కొలిక్. కొలీగ్ అయితే ఆఫీస్కి టైంకి రమ్మని చెప్పు, ఇలా నా కూతురు జీవితంలో కాదు. ఎవరు బాబు మీరు? అదే మీ క్యాస్ట్? రెడ్డీస్ అండి. చి, పరువు తక్కుదానా. చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైనది ఇస్తూ ఏ కష్టం రాకుండా చూసుకున్నందుకు మాకు మంచి బహుమానం ఇచ్చావు. బయటికి పోయి కక్క ముక్క తినుకుంటూ బతుకు వాడితోనే నా కళ్ళ ముందు ఒక క్షణం కనిపించు. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. పేరు వెనకాల కులం కావాలి కానీ ప్రేమించడానికి కులం ఎందుకు? మీరన్నట్టు చిన్నప్పటి నుంచి ఇష్టపడి అడిగింది కాదనకుండా ఇచ్చారు. ఆ నమ్మకంతో మీ దాకా వచ్చాము. ఈరోజు ఎప్పుడూ లేని కొత్త క్యారెక్టర్ చూపిస్తున్నారు మీలో. నీ చేత నీతులు చెప్పించుకునే స్థాయికి మేము ఇంకా దిగజారలేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మా నాన్న మా అక్క మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిన్న చంపుకొని నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు, తనకు నచ్చిన సంబంధం చేయాలని. అందుకే ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను. సారీ స్నేహ. మగసిరి కండ చూసి కడలికి చెమట పోయు పదునగు కత్తి చూసి నింగికి నిదురరాదు రగతము పొంగి పారి నదులకు రంగు మారు తెగిపడు తలలు అన్ని అలలకు అన్నమౌను తులిమలి దూకు. అన్నయ్య, నేను లేని టైం చూసి మీ వాడి పెళ్లి చేసేసి కనీసం కోడలైనా చూపించవా? నువ్వు అమెరికా వెళ్ళిపోతే నన్ను ఏం చేయమంటావు? అసలు నేను అనాలి నిన్ను, తనే నా కోళ్ళు. చెప్పన్నయ్య, ఇంకేంటి? ఏది ఏవైనా మంచి పనిమంత్రాలను కోడలుగా చేసుకున్నావు. అదృష్టవంతుడివి. ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ? నీకు కాదురా పడుతాయి. కూతురు లాంటి నా కోడలికి. తనను నువ్వు చూసుకో. తను మమ్మల్ని ఇంటిని చూసుకుంటుంది. ఎందుకు మావయ్య? వద్దు, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వేం మాట్లాడకు. ఒక ఆడదాని చేతిలో రాష్ట్రం పెడితేనే అమలా కాపాడుకుంది. నేను ఈ ఇంటిని పెట్టలేనా? చెప్పండి. ఆగు, నువ్వు చెప్పలేదంటే. నాన్న, మాకు కొంచెం ప్రైవసీ కావాలనుకుంటున్నాం. ఎక్కడికైనా వెళ్ళి ఉండండి కొన్ని రోజులు, ఏమనుకోవద్దు. ఏరా అంటే మమ్మల్ని? నువ్వు ఆగు. కాలం మారుతున్న కొద్దీ మనుషులు మారిపోతారు. అసలే ఇది కలియుగం. చూడు, అత్తయ్య మామయ్యలా ఉన్నారు. అమ్మా, ఏంటమ్మా మీరు ఇక్కడ?
మేం చేసిన పాపం తిరిగి మాకు శాపంగా మారి ఇక్కడికి తీసుకొచ్చిందమ్మా. ఏమైంది నాన్న? వేరే కులం వాడిని పెళ్లి చేసుకున్నావని నిన్ను పంపేసి నీ తమ్ముడికి మన దగ్గర అమ్మాయిని ఇచ్చి వైభవంగా పెళ్లి చేస్తే తను వచ్చి వాడి నుండి మమ్మల్ని వేరు చేసిందమ్మా. మీకు ఈ కూతురు లేదనుకుంటున్నారా? తిట్టి పంపిస్తే మాత్రం. కోడలు కూతురు అవుతుందో లేదో కానీ ఇతను మీ కొడుకులాగే చూసుకుంటాడు. రండి మాతో. పాతికేళ్ళు ప్రేమతో పెంచిన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని పరువన్న పొగరతో పంపేసినా కడదాకా చూసేది కూతురే. కులం మనిషికి కానీ మనసుకు కాదు.